అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ కారణంగా గత నెల రోజులుగా నిలిచిపోయిన H1B వీసా గ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రాసెసింగ్ను తిరిగి ప్రారంభించినట్లు అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది. ఇది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులకు పెద్ద ఊరటిచ్చింది. సెప్టెంబర్ 30 నుంచి నిలిచిపోయిన పోర్టల్, వెబ్సైట్లు మళ్లీ అందుబాటులోకి రావడంతో అక్కడి భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్త అప్లికేషన్లు సమర్పించవచ్చని, కానీ పూర్తిగా సెట్ కావడానికి కొంత సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. H1B వీసా అనేది అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఒక ప్రత్యేక ఉద్యోగ వీసా. ఇది ఇండియా వంటి ఇతర దేశాల నుండి ఉన్నత విద్యావంతులైన నిపుణులు అమెరికాలో తాత్కాలికంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, వైద్య, అకౌంటింగ్, రీసెర్చ్ వంటి రంగాల్లో పనిచేసే వారికి ఈ వీసా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ వీసా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అమెరికాలో ఉన్న కంపెనీలు తమకు అవసరమైన నైపుణ్యాలు ఉన్న విదేశీ నిపుణులను నియమించుకోవడం. అమెరికాలో స్థానికంగా తగిన నిపుణులు లేనప్పుడు ఈ వీసా ద్వారా ఇతర దేశాల నుంచి ఉద్యోగాలను తీసుకునే అవకాశం ఉంటుంది. H1B వీసా సాధారణంగా 3 సంవత్సరాలకు మంజూరవుతుంది. అవసరమైతే దీన్ని గరిష్టంగా 6 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. ఈ సమయంలో ఉద్యోగి అమెరికాలో చట్టబద్ధంగా నివసించి పనిచేయొచ్చు. ప్రతి సంవత్సరం అమెరికా ప్రభుత్వం H1B లాటరీ సిస్టమ్ ద్వారా పరిమిత సంఖ్యలో వీసాలు ఇస్తుంది. అమెరికా ప్రభుత్వంలో నిధుల కొరత కారణంగా విధించిన షట్డౌన్ దాదాపు నెల రోజుల పాటు నిలిచిపోయిన వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ను తాజాగా పునరుద్ధరించారు. ఈ నిర్ణయం ద్వారా H1B వీసా దరఖాస్తుదారులు అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులకు ఈ నిర్ణయం భారీ ఊరటనిచ్చినట్లయింది. అమెరికా కార్మిక శాఖ పరిధిలోని విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం తాత్కాలిక, శాశ్వత ఉపాధి కార్యక్రమాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రాసెసింగ్ని తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది. వీసా సేవలు అందించే వెబ్సైట్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇక అమెరికా షట్డౌన్ కారణంగా H1B వీసాలు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిచిపోవడం వల్ల భారతీయ నిపుణులే అత్యధికంగా ప్రభావితమయ్యారు. అమెరికా జారీ చేసే మొత్తం H1B వీసాదారుల్లో దాదాపు 70% మంది భారతీయులే ఉండడం గమనించదగ్గ విషయం. సరైన సమయంలో LCA, PERM ఆమోదాలు లభించకపోతే వీసా గడువు ముగిసిపోయే ప్రమాదం ఉన్నందున చాలామంది భారతీయ నిపుణులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో పనిచేసేందుకు కొంత సమయం పడుతుందని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వీసా ప్రాసెసింగ్ తిరిగి ప్రారంభమైనప్పటికీ వేలాది కేసులు పెండింగ్లో ఉండడం, వివిధ కంపెనీల నుంచి కొత్త అప్లికేషన్లు పెరిగే అవకాశాలు ఉన్నందున సాధారణ ప్రాసెసింగ్ సమయానికి ఎక్కువ సమయం పట్టవచ్చని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ ప్రకటన అమెరికన్ కంపెనీలు, అక్కడ పనిచేస్తున్న భారతీయ నిపుణులకు తాత్కాలికంగా ఉపశమనం కలిగించినప్పటికీ పెండింగ్ కేసులను పరిష్కరించడానికి అధికారులు ఎంత వేగంగా పనిచేస్తారో వేచి చూడాల్సిందే.